నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక మృతదేహం కోసం గాలిస్తున్న ఘటన. స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే పనిచేయకపోవడంతో నానా అవస్థలు పడుతున్న రోగులు, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. నంద్యాల టేకే మార్కెట్ యార్డ్ రైతు బజార్లో నాణ్యమైన సోనా బియ్యం, కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల రైతు బజార్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపోవడంతో భయాందోళనకు గురైన వాహనదారులు. నంద్యాల ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో నాణ్యతకు తిలోదకాలు. శిథిలావస్థకు చేరుకున్న చైర్మన్ ఛాంబర్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను ఆకస్మికంగా పరిశీలించిన సూపరింటెండెంట్ వరప్రసాదరావు. నంద్యాల రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మార్కెట్ యార్డ్ గోడౌన్లో పనిచేయని ఈవీఎంలు బెంగళూరుకు తరలింపు. నంద్యాల జిల్లా పగిటల మండలం ముచ్చుమర్ల బాలిక అదృశ్యంపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని ఈరోజు కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు. బాలిక కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్కు తమ గోడును వెలిబుచ్చారు. 5 రోజులు గడుస్తున్న మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడం ఏంటని కలెక్టర్ను ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బాలిక అదృశ్యమైన విషయంలో అనుమానితులైన 3 పిల్లలకు పోలీసులు అదుపులో ఉన్నారని, వారి నుండి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి బాలిక మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎస్ బృందాలతో పాటు స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. చిన్న పాప 9 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్న పాప మిస్ అయింది అన్న విషయం మనకి 7వ తారీఖు తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి సస్పెక్టెడ్ వాళ్ళు కూడా ఒకరు 6వ తరగతి చదువుతున్నారు, 2 10వ తరగతి చదువుతూ ఉన్నారు. ఆ పిల్లల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి అన్ని విధాలా కూడా ఎస్పీ గారు అండ్ టీమ్ చర్యలు తీసుకున్నారు. ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సింది ఉంది. డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము 8వ తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము. ఈ లొకేషన్లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం. అది ఎంతవరకు కరెక్టు అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి.
లోకల్ స్విమ్మర్స్తో ప్రయత్నం చేశాము, ఎస్డీఆర్ఎఫ్తో ప్రయత్నం చేశాము, ఎన్డీఆర్ఎఫ్తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే డెప్త్ ఎక్కువ ఉంది మనకి, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే కెమెరాస్తో కూడా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్లో సఫలీకృతం అవుతాం అనుకుంటూ ఉన్నాం. మీన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీమ్ కూడా నేను చెప్పాను, ఇంకా అదర్ యాంగిల్స్ ఏమి ఉన్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పూర్తి సమాచారం రాబట్టి ప్రయత్నం మనం చేయాల్సి ఉంది. బట్ తప్పు జరిగింది అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము. ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు. ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రమంతా చూస్తూ ఉన్నారు. ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి. ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి, ఆడపిల్లలు ఒకే స్కూల్లో చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. కుటుంబ పరంగా పర్సనల్గా ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి, సొసైటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. సో అన్ని విధాలా కూడా వీటిని మనం అనలైజ్ చేసి ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ఎటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలి అన్నది సపోర్ట్ అన్నది అన్ని విధాలు కూడా ఇస్తాము. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే విభాగం పనిచేయకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఓపీ విభాగానికి 1000 మంది పైగానే రోగులు హాస్పిటల్కు రావడం జరుగుతుంది. అయితే డాక్టర్లు రోగులకు ఎక్స్రే తీయించుకోవడానికి రాసి ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్లు 8 పైగా ఉండగా అవి పనిచేయట్లేదు. రోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఎక్స్రే విభాగం మాత్రమే పనిచేస్తూ ఉండగా ఎక్స్రే తీయించుకోవడానికి 300 పైగా రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ఎక్స్రేతో 300 మందికి ఎక్స్రే తీయాలంటే సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుండి క్యూ లైన్లో ఉండడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్న అధికారులకు కనిపించదా? డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్స్రే మిషన్లు మరమ్మతం చేయించి రోగులను ఆదుకోవాలని కోరారు. వచ్చినప్పుడు తర్వాత రారుగా ఊరికే మమ్మల్ని చంపుతా నంద్యాల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతు బజార్లో సోనా మసూరి బియ్యం, కందిపప్పు ధాన్యాలను సరసమైన ధరలకు వినియోగదారులకు విక్రయిస్తూ ఉన్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. పద్మావతి నగర్లోని రైతు బజార్ టెక్కే మార్కెట్ యార్డ్లోని రైతు బజార్లో నంద్యాల జిల్లా హోల్సేల్ మండీ మర్చెంట్ అసోసియేషన్ సౌజన్యంతో నాణ్యమైన సాటెక్స్ కందిపప్పు, కర్నూలు సోనా మసూరి బియ్యాన్ని సరసమైన ధరలకు విక్రయించే ప్రత్యేక కౌంటర్లను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు అధికంగా ఉన్న నేపథ్యంలో రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించి సోనా మసూరి బియ్యం, కందిపప్పుల్ని సరసమైన ధరలకు అందివ్వాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు దేశవాళీ రకం కందిపప్పు కిలో 160 రూపాయలు, స్టీమ్డ్ సోనా మసూరి బియ్యం కిలో 49 రూపాయలు, సోనా మసూరి రా బియ్యం కిలో 48 రూపాయల చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నామన్నారు. రైతు బజార్లోని కౌంటర్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు వినియోగదారుల సౌకర్యం విక్రయిస్తామన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మేడం. మనకు క్రాప్ ఏరియా మనకు దాదాపు 28 మన లోకల్ది టేస్ట్ ఉంటేనే ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకోబోతుంటారు. మందే రైస్ కూడా ఫేమస్ కదా మేడం. ఎట్లా తీసుకోమ్మా. సరేనా? 5 kg డబల్ వస్తే కూడా మనం చెప్పలేము. అదే సార్.
37432507 ఓకే 9503. పేరు సుశీల. మరి సఫిషియెంట్ క్వాలిటీ పెట్టారా? వై సుశీల. సెల్ నెంబర్ 9885831056. ఒక నిమిషం. ఈ కన్జంప్షన్ కోసమేనా ఇది హోటల్ ఇదే కదా అది అడగండి ఎవరన్నా కొంతమంది హోటల్స్ వాళ్ళు వచ్చి తీసుకోవాలి. కొంచెం వెనక్కి చూడ 5695. ఇట్లా చూడయా చేంజ్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నా మేడం, అది ఇచ్చేస్తున్నా. క్యూఆర్ కోడ్ కూడా పెట్టేసేయండి. ప్రసాద్ క్యూఆర్ కోడ్ పెట్టేసేయండి. చెప్పాలి స్టేట్ ఆఫీసర్ రైతు బజార్ అంటే ఆ రైతు బజార్ అటువైపు బాగానే ఉంది. ఇది మార్కెట్ యార్డ్ వల్ల సో రైస్ ఆల్రెడీ పెట్టారు మీరు. ఇవన్నీ మనవే. ఈ నేమ్స్ ఈ బ్రాండ్ అంతా మనదేనా? అది లోకల్ బ్రాండ్ దేశవాళీ రెడ్మిట్స్ లో వచ్చేస్తుంది. చూపించినది కూడా మార్చేసాం సార్. క్వాలిటీ నచ్చలేదని మార్చేసి మళ్ళీ వేరే తెప్పించాం. దేశవాళీ మేడం, దేశవాళీలో బెస్ట్ దేశవాళ్ళ మేడం డైరెక్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణలో భాగంగా అన్ని రైతు బజార్స్లో కూడా ప్రజలకి అందుబాటులో రైస్ అలాగే కందిపప్పు నాణ్యమైన వెరైటీ తక్కువ ధరకి అందించే విధంగా చర్యలు తీసుకోమని మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దానికి అనుగుణంగా మనం మన నంద్యాల పట్టణంలో 2 రైతు బజార్స్లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బయట కందిపప్పు 180 రూపాయల పైన ఉంది. మనం ఇక్కడ మన దేశవాళీ కందిపప్పు మన జిల్లాలో పండినదే దాల్ మిల్ వాళ్ళ సహకారంతో మనం ఇక్కడ 160 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే రైస్ చూస్తే డిఫరెంట్ వెరైటీస్ 55, 60, 65 వరకు కూడా బయట మార్కెట్లో వెళ్తూ ఉన్నాయి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో మనము స్టీమ్డ్ రైస్ అయితే 49 రూపీస్కి, రా రైస్ అయితే 48 రూపీస్కి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. స్టాల్లో మనము జేసీ గారి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ వారి సహకారంతో మనకి ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేయబడింది. మనకి ఇక్కడ టీం అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే మన జిల్లాలో కూడా ఈ దాల్ మనకి పండుతుంది కందిపప్పు. ఇంకా ఎక్కువ ప్రాంతంలో ఇది గ్రో చేయడానికి మనం చూస్తూ ఉన్నాము. దానికి కూడా మన అగ్రి హార్టీ ఇరిగేషన్ వీళ్ళందరి సపోర్ట్తో ఏ విధంగా మరింత ఏరియా పెంచాలి అన్నది కూడా తగు చర్యలు మనం తీసుకుంటాం. నంద్యాల పట్టణంలోని స్థానిక రైతు బజార్ వద్ద కరెంటు తీగలపై కోతి వెళ్లడంతో తీగలు తెగిపోవడంతో ఒక్కసారిగా వాహనదారులు ఉలిక్కిపడ్డారు. రోడ్లపై వేలాడుతుండగా తీగలకు విద్యుత్ సరఫరా ఉండడంతో అటువైపు వెళ్లడానికి వాహనదారులు భయానికి లోనయ్యారు. తీగలు వేలాడుతూ ఉండగా స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు తెలపడంతో వెంటనే అక్కడికి విద్యుత్ శాఖ సిబ్బంది సప్లైని బంద్ చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తీగలను తొలగించడం జరిగింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. మనకు అర్థం వచ్చి
నంద్యాల ఆర్టీసీ డిపో నందు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిబ్బంది, మహిళా ముఖ్య అతిథులుగా ఏపీజేఏసీ అమరావతి నంద్యాల జిల్లా చైర్మన్ శ్రీ రామచంద్రరావు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి రామచంద్రరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టీసీ 73వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని, డ్రైవర్లు, కండక్టర్లు రాత్రి పగలు కష్టపడుతూ ఉన్నారని, అదేవిధంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ లో చేరుతున్నటువంటి పల్సెట్టి దామోదరరావు నాయకత్వము, జీవి నరసయ్య గారి నాయకత్వము, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సార్ తినిపారు సార్ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. కామ్రేడ్ పల్సెట్టి రామారావు గారి నాయకత్వం, కామ్రేడ్ జీవి నరసయ్య నాయకత్వం, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ పల్సెట్టి రామారావు నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం, జీవి నరసయ్య గారి నాయకత్వం, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ కామ్రేడ్స్. ఈ వేదిక పరంగా ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ గారికి, అలాగే వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేకంగా ఒక విషయం తెలియజేస్తున్నాం. ఎందుకంటే నంద్యాల డిపో కార్మికులు అందరూ పాల్గొనకపోయినా మా డిఎన్ఎస్ రాయుడు గారు మీ వెన్నంటూ ఉండి నంద్యాల డిపోను ఏపీపీటీడీ ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి ఈ 73వ ఆవిర్భావ దినోత్సవానికి నన్ను ఆహ్వానించడం జరిగినది. వీళ్ళ ఆహ్వానం మేరకే నేను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కు ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం బొప్పరాజు గారి నాయకత్వంలో, దామోదర్ గారి నాయకత్వంలో ఎంప్లాయీస్ కి ఏ సమస్య వచ్చినా వారికి వెన్నండి, రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకత్వాలు కూడా వాళ్ళు వెన్నంటుంటాము. వారికి నిజంగానే ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు 72 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 73వ సంవత్సరంలో అడుగుపెట్టిందంటే నిజంగానే కార్మికులు చేసేటువంటి శ్రమ కానీ, వారు ఆర్టీసీలో పడినటువంటి కఠోరమైనటువంటి దీనికి కానీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. కామ్రేడ్స్ అందరూ నిజంగానే ఈరోజు ఎంతో ఆనందంతో, అంటే 72 వసంతాలు 73వ దినోత్సవానికి జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆర్టీసీ ఎంప్లాయీస్ కి మరియు ఏపీజేఎస్ అమరావతి మహిళాభిమానులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఉద్యోగికి ఏపీజేఎస్ ఏపీఎస్ఆర్ దీని తరఫున వారికి స్వాగతం కలుపుతూ ఈ అవకాశం ఇవ్వడం కూడా నాకు నిజంగానే ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. కాబట్టి
వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ టు ఆల్. నంద్యాల డిపోలో మారు పేరు. ఎందుకంటే కుతంత్రాలు ఉండవు, కుయుక్తులు ఉండవు, ఏముండవు. వారు ఎంతసేపు ఉన్నా వాళ్లకు సేవ చేసే భావమే ఉంది, కానీ ఎటువంటి కార్యక్రమాలు లేకుండా మంచిగా ముందుకెళ్లే ఎంప్లాయీస్ యూనియన్ కూడా నాకు నచ్చి ఈ యూనియన్ లో నేను చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పోరాటాలు చేసుకుంటూ ఎటువంటి ఉద్యోగస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా ఎక్కడ కూడా జీతభత్యాల విషయంలో కానీ లాభన ఏదైనా కానీ ఎలవెన్స్ కానీ ఏది రావాల్సిన ప్రతి ఒక్కదానికి పోరాడుతూ ఎటువంటి వెనకంజ వేయకుండా అవసరమైతే అన్ని యూనియన్లు ఆర్టీసీలో ఉన్న అన్ని యూనియన్లు కలుపుకొని. నంద్యాల మున్సిపాలిటీలో జరిగే పనులకు నాణ్యత ఉండదనే నానుడి ఎప్పటి నుండో ఉంది. రోడ్లు, కాల్వలు తదితర నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అందుకు నిదర్శనం సాక్షాత్తు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా చాంబర్ శిథిలావస్థకు చేరుకోవడమే. గత ఏడాది ఆగస్టులో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ చైర్మన్ చాంబర్ రంగులు వెలిసిపోయి, గోడలు తడిసిపోయి, పైకప్పులు పెచ్చులు ఊడిపోయి అందవికారంగా దర్శనమిస్తోంది. అప్పటి కమిషనర్ రవిచంద్రారెడ్డి మోనార్కుల వ్యవహరించి చైర్మన్ అంటేనే చిన్న చూపు చూసేవాడని, అందుకోసమే చైర్మన్ చాంబర్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా బిల్లులు శాంక్షన్ చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి మున్సిపల్ చైర్మన్ చాంబర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక నంద్యాల నగరంలో నిర్మించిన ఇతర నిర్మాణాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని పలు ప్రజా సంఘాల నాయకులు బహిరంగంగానే ఘాటుగా విమర్శిస్తున్నారు. ఎవరేమనుకుంటే మాకేమిటి అన్న చందంగా ప్రస్తుతం మున్సిపాలిటీ పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి చైర్మన్ చాంబర్ను పునర్నిర్మించాలని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా అమ్మ అన్న నీ అమ్మ అన్నట్టు పడుతుంది. కాంట్రవర్సీ చేస్తున్నారు ఇప్పుడు మా ఇంపార్టెంట్
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను ఆకస్మికంగా పరిశీలించారు సూపరింటెండెంట్ వరప్రసాదరావు. ఆసుపత్రిలో పలు విభాగాల్ని పరిశీలించగా కొన్ని విభాగాల్లో స్పాన్లు లైట్లు లేకపోవడంతో ఎలక్ట్రికల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో శానిటేషన్ విభాగం సరిగా లేదని శానిటేషన్ సిబ్బంది ఎక్కడా పనిచేస్తున్నారు కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కొన్ని రూమ్లలో పరికరాలు దుమ్ము ధూళితో పడి ఉండడంతో సూపరింటెండెంట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారు స్పందిస్తూ శానిటేషన్ సిబ్బంది సరిగా పనిచేయడం లేదని, ఇలా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తారని సూపరింటెండెంట్కి తెలపడంతో వెంటనే కాంట్రాక్టర్ను పిలిపించి శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని, ఇలాంటివి మళ్లీ రిపీట్ అయితే మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా హాస్పిటల్కి వచ్చిన వారికి భోజనం చేయడానికి గదులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడికి వెళ్లి భోజనం చేయాలంటే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారని సూపరింటెండెంట్కు తెలపడంతో అక్కడికి వెళ్లి పరిశీలించి సెక్యూరిటీ సిబ్బంది ఎవరు కూడా ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన వారిని అడ్డుకోవద్దని వారికి ఆదేశాలు జారీ చేశారు. పెట్టాం కదా, ఏమైంది మరి ఉన్నాడంటాడు, ఇది లేదంటాడు. ఏది కరెక్ట్? అది కాదు, ఏది కరెక్ట్? ఆయన కరెక్టా, నువ్వు కరెక్టా? అది తెలియదు. ఇక్కడ ఉండాలి ఒకటే. నువ్వు ఈ మిషన్ పని చేయాలా, నాకు ఈ మిషన్ పని చేయకుండా ఖాళీగా పెడితే ఊరుకోన్నాను. ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్ కానీ తీసేయండి. రిజిస్ట్రేషన్ కౌంటర్ ఎక్కడ ఏంటి? ఎక్స్రే మిషన్ దగ్గర. మలేరియా వాళ్ళకి అక్కడ రూమ్ లేదు. ప్లేస్ చెప్పండి, పంపిస్తాను వాళ్ళు. అంతానన్నారు సాయంత్రం 4 వస్తాను నేను. వచ్చేటప్పటికి ఎన్ని అయిపోవాలా? రేపటి నుంచి కౌంటర్ అక్కడ తీసేసి అక్కడ 2వ మిషన్ పని చేయించాలి. రెండో మిషన్ పని చేయకుండా ఉన్నారంటే కుదరదు. 2వ మిషన్ పని చేయకుండా ఏం చేస్తున్నారు మీరు? అంటే పెద్దవి తీయడానికి కుదరదు. చిన్నగా చేయొచ్చు కదా, పీడియాట్రిక్ కేసులు తీయచ్చు కదా, మరి ఇంకేమే డెంటల్ కేసులు తీయచ్చు కదా, మరి చేతులు కాళ్ళు ఏమైనా ఉంటే తీయచ్చు కదా. పెద్దవి కావాలంటే అవసరం అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. నాకు రేపు వచ్చేటప్పటికి ఇది కూడా పని చేయాలి, రూమ్లో కూడా పని చేయాలి. దీనిగా ఫ్యాన్ మాత్రం ఇంకో ఫ్యాన్ కూడా ఇచ్చారా? లైట్లు అయ్యి, ట్యూబ్లైట్లు అయ్యి, ట్యూబ్లైట్లు రేట్ కదా, ఖాళీగానే ఉంది. ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతారు నాకు చెప్పు. నేను కడిగారు అంతా లోపల రావట్లేదు. బాగానే ఉన్నాయి. వాళ్ళు ఎన్ని రెస్ట్ తీసుకోవచ్చు. ఫోన్ నెంబర్ పెట్టాను, అక్కడ ఫోన్ చేయమన్నా. ఎవరో లోపలికి వెళ్ళకుండా ఆపం. ఇష్యూ సపరేట్గా చేసి అందరూ కూర్చునేటట్టు బల్ల లేపించి రెస్ట్ తగ్గించేటట్టు చూస్తాం. 1 or 2 days మొత్తం రెస్ట్ తగ్గించేటట్టు నేను తప్పకుండా చేస్తాను. దానికి సంబంధించి అన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మధ్యాహ్నానికి సాయంత్రానికి అయిపోతాయి. రేపటి నుంచి రెస్ట్ తగ్గిస్తానికి మనం చూస్తాం. ఎందుకంటే చిన్న హాస్పిటల్ కాబట్టి మనకు అన్ని ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఒకేసారి హాస్పిటల్ పెంచలేము. నిదానంగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం. తప్పకుండా దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా అరేంజ్ చేద్దాం. ఓకేనా? సార్వత్రిక ఎన్నికల కోసం వచ్చిన ఈవీఎంలలో పనిచేయని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను బెంగళూరుకు తరలిస్తూ ఉన్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. టెక్కే మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎం గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పనిచేయని ఈవీఎంలను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, రాజకీయ పార్టీల నాయకులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బెంగళూరు బెల్ కంపెనీ నుండి వచ్చిన ఈవీఎంలలో పనిచేయని ఈవీఎంలను బెంగళూరుకు తరలిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక మృతదేహం కోసం గాలిస్తున్న ఘటన, స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి.
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే పనిచేయకపోవడంతో నానా అవస్థలు పడుతున్న రోగులు, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. నంద్యాల టేకే మార్కెట్ యార్డ్ రైతు బజార్లో నాణ్యమైన సోనా బియ్యం, కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల రైతు బజార్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపోవడంతో భయాందోళనకు గురైన వాహనదారులు. నంద్యాల ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో నాణ్యతకు తిలోదకాలు, శిథిలావస్థకు చేరుకున్న చైర్మన్ ఛాంబర్, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను ఆకస్మికంగా పరిశీలించిన సూపరింటెండెంట్ వరప్రసాదరావు. నంద్యాల రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మార్కెట్ యార్డ్ గోడౌన్లో పనిచేయని ఈవీఎంలు బెంగళూరుకు తరలింపు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.